చట్టవిరుద్ధ కార్యక్రమాలు, మత ద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్పై కేసు నమోదైంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సెక్షన్ 153A యుఏపీఏ చట్టం కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జకీర్ ప్రసంగాలు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా ఉన్నాయంటున్న అధికారులు అంతకుముందు జకీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన 10 కేంద్రాలపై దాడులు చేశారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ జకీర్ సంస్థను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించగా తాజాగా ఎన్ఐఏ కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా జకీర్కు ఎన్ఐఏ తాకీదులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. బంగ్లాదేశ్లో జరిగిన ఉగ్రదాడుల్లో జకీర్ ప్రసంగాలతో ఉత్తేజితులైన వ్యక్తులు ఉన్నారనే ఆరోపణలతో ఆయనపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా విదేశాల్లోనే ఉన్న జకీర్ నాయక్ అరెస్టు భయంతో భారత్కు తిరిగి రావడం లేదు.